అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాశి చందు అఫీషియల్. నేను మీ రాశి. ఈరోజు మా ఇంట్లో చేసిన చేపల పులుసు చూపిస్తాను. చూడండండి. ఇంట్లో తీసుకొచ్చిన చేపల ముక్కల్ని 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కొంచెం పెరుగు, నిమ్మకాయ పిండుకొని 3 టైమ్స్ మనం బాగా వాష్ చేసుకున్న చేప ముక్కల్ని నీట్‌గా ఉప్పు, కారం, పసుపు, నేనైతే కొంచెం ఆయిల్ కూడా వేసి మ్యాగ్నేట్ చేస్తానన్నమాట. బాగా కలిపేసేసి వాటిని మనం బాగా మ్యాగ్నేట్ చేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. వీలైతే ఒక గంట, గంటన్నర, లేకపోతే టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఫిష్ కర్రీకి బాగా ఉప్పు, కారాలు వాటికి పట్టి చాలా రుచిగా బాగుంటుందన్నమాట. నేనైతే ముందుగానే మ్యాగ్నేట్ చేసుకొని గట్టిగా అన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. నిమ్మకాయ పిండి కలుపుకుంటే మాత్రం నీచు వాసన రాదండి. మంచిగా బాగుంటుందన్నమాట. నేనైతే మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఉప్పు, కారం, పసుపుతో పాటు నిమ్మకాయ కూడా పిండేసి ఆయిల్ కూడా బాగా పట్టించి మూత పెట్టేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తానండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తీసి బయట పెట్టుకున్నానండి. ఈలోపు బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేపుకోవాలండి. గోల్డ్ షేడ్‌కి వేగాక అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వేగాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేసానండి. చేప ముక్కలకి సరిపోను చింతపండు గుజ్జు నానబెట్టుకొని దాన్ని రసాన్ని చేసుకొని చేప ముక్కల్లో పోసుకోవాలండి. మనం కొంచెం మెంతు పొడిని, హాఫ్ స్పూన్ మెంతు పొడిని, స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ముక్కలన్నీ కలుపుకొని దానికి సరిపోను పులుసు పెట్టుకొని నేను మూత పెట్టేసి ఒక 25 మినిట్స్ అండి బాగా మగ్గిచ్చాను. ఉడకనిస్తే చక్కగా పులుసు అంతా ఉడికిపోతుంది. బాగా మనం దగ్గరికి రానిచ్చి మీడియంలో పెట్టుకొని ఒక 25 మినిట్స్ టు 30 మినిట్స్ లోపు మనకి ఆయిల్ పైకి తేలుతుందనమాట. చక్కగా కొత్తిమీరని చిన్నగా తురుముకొని అలా కూర మీద వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ. నా చేపల పులుసు ఎలా ఉందో చెప్పండి. వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు రాశి చందు అఫీషియల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి. అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మా ఇంట్లో చేసిన చేపల పులుసుని చూపించాను. ఈ వీడియో నేను ఎప్పుడో తీసానండి. మీకు పోస్ట్ చేయడం లేట్ అయిందనమాట. నేను చేసిన చేపల పులుసు మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్‌కి నేను రిప్లై ఇస్తానండి. ఆ రోజు ఈవినింగ్ కూడా మేము బయటికి వెళ్ళాము పాప డాన్స్ క్లాస్‌కి అని చెప్పి. అనుకోకుండా పెద్ద వర్షం పడిపోయిందండి. ఇక ఎక్కడ ఆగాలో అర్థం కాక ఒక టిఫిన్ సెంటర్ ఉంటదనమాట. చాలా బాగా చేస్తారు. నందిని టిఫిన్ సెంటర్ అనమాట. ఒంగోలులో ఉంటదండి. మేము డాన్స్ క్లాస్‌కి వెళ్ళే దారిలో ఒంగోలులో నందిని టిఫిన్ సెంటర్ అని ఉందండి. లాయర్పేట్ రూట్ దగ్గర ఉంటదండి. ఆవిడ చాలా బాగా గారెలు, పునుగులు వేస్తూ ఉంటారు. మేము వెళ్ళిన టైంలో గారెలు వేస్తున్నారనమాట. బాగా వర్షం పడుతుంది. పిల్లలు వర్షం వస్తుంది అని డాన్స్ చేసుకుంటున్నారండి. వాళ్ళకి చక్కగా డాన్స్ క్లాస్ మిస్ అయిపోయింది. హ్యాపీగా ఉన్నారండి. వర్షం పడింది అని చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇదిగోండి మా బాబు హనీ, మా పాప డింపుల్ మీకు హాయ్ చెప్తున్నారండి. మీరు కూడా కామెంట్స్‌లో మా పాపకి, బాబుకి హాయ్ చెప్పండండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చూపిస్తానండి. ఇక మేము గారెల కోసం వెయిట్ చేస్తున్నామన్నమాట. ఆంటీ గారెలేస్తూ ఉన్నారు. వర్షం అయితే చాలా ఫుల్‌గా ఉందండి. అసలు బైక్ మీద వెళ్ళలేకపోయి ఇక ఆగిపోయామన్నమాట. నందిని టిఫిన్ సెంటర్‌లో ఆంటీ వేసే గారెల కోసం క్యూ కడుతూ ఉంటారండి. మాకు చాలా నచ్చుతాయి. అప్పుడప్పుడు ఆగేసి తింటూ ఉంటామన్నమాట. ఇక ఆ రోజు బాగా వర్షం పడేసరికి కొంచెం ముందుకొచ్చి నందిని టిఫిన్ సెంటర్ దగ్గర మేము ఆగామండి. ఆంటీ వేడివేడిగా గారెలేశారు. ఇప్పుడే అందరికి ఇస్తున్నారనమాట. మాకు రెడీ అవుతున్నాయి. పిల్లలు వెయిట్ చేస్తున్నారు. మంచి వర్షంగా ఉందండి. సరే గారెలు తినేసేసి వెళ్దాంలే అని తీసుకున్నాను. ఇదిగోండి మీకు చూపిస్తున్నానండి. అప్పుడే వేసిన గారెలు అయ్యేసరికి వేడిగా ఉన్నాయి.
ఊదేసి హనీ బాబుకి పెట్టానండి. హనీ బాబుకి నచ్చినట్లున్నాయి. సూపర్ మమ్మీ అని చెప్తున్నాడనమాట. పాపను కూడా తినమన్నాను. నేనే తింటానని తీసుకొని తిని బాగున్నాయి మమ్మీ సూపర్‌గా ఉన్నాయి అని చెప్తుంది. ఎలా ఉన్నాయమ్మా అంటే ఎప్పుడన్నా ఒకసారి తింటూ ఉంటామండి. కానీ మేము బయట ఫుడ్ తక్కువనమాట. ఎప్పుడన్నా తింటే మాత్రం ఈ ఆంటీ దగ్గర తింటాం. నందిని టిఫిన్ సెంటర్ అండి. లాయర్‌పేట్ రోడ్‌లో ఉంటది. చూడండండి చాలా టేస్టీగా ఉంటాయి ఒంగోలులో. ఆంటీ వేసే గారెలనమాట. చాలా బాగుంటాయి. గారెల్లో గూడా స్పాంజీలాగా వేస్తదనమాట ఆంటీ చక్కగా. ఎన్నైనా తినొచ్చనమాట. మేమైతే 4 గారెలు తిన్నామండి ముగ్గురం కలిసి. ఎక్కువ తినే టైప్ కాదు. మేమేదైనా తక్కువ తినేస్తామనమాట. ఇక వర్షం తగ్గుతదేమోనని వెయిట్ చేస్తూ చూస్తున్నాం. వర్షం ఏం తగ్గేలా లేదు. మా పాప అటు ఇటు తిరుగుతూ డాన్స్ చేస్తుందండి. ఫుల్ వర్షం పడుతుంది. అదిగోండి అక్కడ నా బైక్ పెట్టేశాను. ఎప్పుడు ఆగుతదా అని చూస్తున్నానండి. ఏం చేయాలో అర్థం గాక మీకు చూపిద్దామని చెప్పి చిన్న వ్లాగ్ చేసుకున్నాను. చివరగా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్స్ అండి.